స్కాంద పురాణము అసలుకు రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తే నమక చమక మంత్రాలతో కలిగే ఫలాలు ఏమిటో చెబుతుంది. పూర్వజన్మ కృతై పాపై జాయంతే అల్పాయుషో జనా. పూర్వజన్మ పాపం గనక ఉంటే వాళ్ళు అల్పాయుష్కులుగా పుడతారట, అంటే తొందరగా పోతారు వాళ్ళు. మరి అట్లా పాపం ఉన్నప్పుడు ఏం చేయాలి? మరి ఏ విధంగా మరణం నుంచి తప్పించుకోవాలి అంటే స్కాంద పురాణం చెబుతుంది. తాని పాపాని నశ్యంతి రుద్రం జప్తవతాం రుడా. చూసారా, ఫస్ట్ ఫలం మీకు చెప్పాను. ఏమన్నాను? సర్వపాపనాశనం అన్నాను. ఎప్పుడైతే మీరు నమక చమక మంత్రాలను పఠిస్తారో, జపం చేస్తారో, హవనం చేస్తారో, అభిషేకం చేస్తారో, అర్చనం చేస్తారో, పాపాలు హరించబడతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? అకాల మరణం ఇవన్నీ సంప్రాప్తం కాకుండా ఉంటాయి. క్షీణేషు సర్వపాపేషు, సర్వపాపాలన్నీ నశిస్తాయి. మనిషి అంటే ఏమనుకుంటున్నారు? ఎన్నో పాపాలు ఉంటాయి మనిషికి, అవన్నీ దగ్ధమవుతాయి. దీర్ఘమాయు బలం ధృతి. దీర్ఘమాయు, చూసారా, దీర్ఘాయుష్ కలుగుతుంది వాడికి. బలం వస్తుంది. ఏం బలం అది? మనోబలం, బుద్ధిబలం, ఇవన్నీ సంప్రాప్తమవుతాయి. ధృతి, ధైర్యము కలుగుతాయి. ఎంతసేపు పిరికి పందలాగా ఉంటారు, ఆ లక్షణం పోయి ధైర్యము సంప్రాప్తమవుతుంది. ఆరోగ్యం జ్ఞానమైశ్వర్యం, ఆరోగ్యం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. చూసారా? వర్ధతే సర్వదేహినా, కేవలం మనుషులకే కాదు సర్వ ప్రాణులకు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, సంప్రాప్తమవుతాయి అని చెప్పడము జరిగింది. చూడండి, స్కాంద పురాణం ఇక్కడ మీకు మంచి సాధన చెప్తుంది. రుద్రాధ్యాయాభిజప్తేన స్నానం కుర్వంతి ఏం బసా. అది ఏం చేయాలి అంటే, చూడండి, ఒక శివలింగం పెట్టుకున్నారు, నీళ్లు పోశారు, కేవలం జలమే పోశారు మీరు, అంటే జలాభిషేకమే చేశారు. ఆ జలము వెళ్ళకుండా చూసుకోవాలి, అంటే లీక్ కాకుండా చూసుకోవాలి. మంత్రాలన్నీ చెప్పాలి, 66 మంత్రాలు, చమక మంత్రాలు కూడా చెప్పాలి. ఒకవేళ అన్నీ చెప్పలేకపోయినా ఒక 3 మంత్రాలు చెప్పినా చాలు. కాబట్టి 66 మంత్రాలు చెప్పి ఒక 3 మంత్రాలు చమకం చెప్పి ఏం చేయాలో తెలుసునా? ఆ నీళ్ళుతో స్నానం చేయాలి. అది రుద్రాధ్యాయాభిజప్తేన, రుద్రనామాలు పఠించడం. పోనీ మేము శివలింగం చేయలేమండి, మేము అభిషేకం చేయలేమండి అనుకుంటే, చూడండి, మీకు ఇంకో టెక్నిక్ కూడా చెప్తున్నా. ఒక చిన్న పాత్రలో నీళ్ళు పెట్టుకోండి, అందులో చెయ్యి పెట్టండి, చెయ్యి పెట్టి బుక్కు పట్టుకోండి, వరుస బట్టి చెప్పండి. ఇంకా లేదు అది మాకు కష్టమండి అనుకుంటారా? నీళ్ళలో చెయ్యి పెట్టు, నా క్యాసెట్ పెట్టు, అంతే. కరెక్ట్గా మీకు అది ఉన్నది ఎంత? 27 నిమిషాలు, 27 minutes నువ్వు అలా చెయ్యి పెట్టి మంత్రాలు వింటూ కూర్చో. మంత్రాలు అయిపోయినాయా? తీసేసి ఓ నమస్కారం పెట్టు. అది పట్టుకొని స్నానం గదికి వెళ్ళి నువ్వు ఆ నీటితో స్నానం చేయి. అది మరి ఇంక నీళ్ళలో కలపమాక. ఏ పాత్ర పెట్టుకున్నావో ఆ పాత్రలోని జలముతో నువ్వు స్నానము చెయ్యి.
చేస్తే ఏమవుతుందో తెలుసునా? శాస్త్రం చెబుతూ ఉన్నది, తేషాం వాళ్లకు మృత్యుభయం నాస్తి, ఇక వాళ్లకు చావు భయము లేదు. అంటే ఏమిటిది? ఒకరికి ఆరోగ్యం బాగలేదు, ఒకరికి ఏదో భూతం పట్టింది, రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాడు. సింపుల్గా మీరు ఏం చేయకండి, ఓ పాత్ర పెట్టుకో, చెయ్యి పెట్టు, నా ఆడియో పెట్టుకో, అయిపోగానే తల మీద పోసుకోండి. లేదు ఎవరికైనా బాగలేదా, వాళ్ళకి ఆ విధంగా చేయండి. శివలోకే తుహీయతే, వాళ్లకు అట్లా గనక చేస్తూ ఉంటే చాలాసార్లు కైలాస ప్రాప్తి కలుగుతుంది. చూసారా బాబు, ఎంత మంచి సాధన చూడేది. ఇక మరొక ముఖ్యమైన ఫలం చెబుతుంది స్కాంద పురాణం. శతరుద్రాభిషేకేనా శతాయు జాయతే నరః. ఇదిగో, ఎవరైనా 100 ఏండ్లు బతకాలని కోరుకుంటే నమ్మక చమక మంత్రాలు పఠించాలి. కొంతమంది ఊరుకూరుకునే భయపడుతుంటారు, 60 వచ్చినాయి, ఇంకో ఉంటానేమో 2, 3, 5 అనుకుంటూ ఉంటారు. నువ్వు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటే ఇంకా స్టార్ట్ చేయి, నమ్మకం చమకం. అశేష పాప నిర్ముక్త, అన్ని పాపాలు పోతాయి. శివస్య దయితో భవేతు, శివుని యొక్క అపార అనుగ్రహము నీకు సంప్రాప్తమవుతుంది అని చెప్పడము జరిగింది.